సో బ్యూటిఫుల్ సారీస్ ఇన్ మష్రూ సాటిన్ అండి, చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయండి. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేసి అయితే చూద్దాము. సో చూడండి, దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇట్లాగా బర్డ్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. బర్డ్స్లో కూడా మనకి పైనంతా స్మాల్ బర్డ్ తీసుకున్నారండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ పార్ట్, బార్డర్లో ఇట్లా కింద వరకు మాత్రం చక్కగా బిగ్ బార్డర్ తీసుకొని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా సెల్ఫ్ కలర్లోనే హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. సో బ్లౌజ్ చూద్దాము. సో ప్లెయిన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది, విత్ బార్డర్ ఇచ్చేసారనమాట. సింపుల్గా మనకి బార్డర్ అయితే ఇచ్చారు శారీలోది. సో ఒకసారి అయితే మీకు శారీ మొత్తం చూపిస్తున్నానండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో బ్యూటిఫుల్ శారీ ఇన్ గోల్డెన్ ఎల్లో షేడ్లో అయితే తీసుకున్నారనమాట. సో ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు బ్లౌజ్ అయితే. సో ఒక్కసారి అయితే శారీ చూద్దాము. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, కంప్లీట్ ఫాలింగ్. అండ్ మీరే ఒక్కసారి షైనింగ్ చూడొచ్చు, ఎంత బాగుందో శారీ అయితే. బ్యూటిఫుల్ శారీ, అసలుకి మనకి షైనింగ్లోనే అర్థమైపోతుంది అనమాట శారీ ఫ్యాబ్రిక్ యొక్క ప్యూరిటీ ఎట్లా ఉంటుంది అనేసి. సో శారీ అయితే వెరీ యూనిక్ ప్యాటర్న్లో తీసుకున్నారు. పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది అనమాట, రిచ్ పళ్ళు విత్ బిగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుందండి. సో చూసారు కదా, ప్లెయిన్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఎట్లానే బార్డర్ ఇచ్చారు కదా, సేమ్ బార్డర్ అయితే హ్యాండ్స్కి పేరప్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి అయితే శారీ కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ సో బ్యూటిఫుల్ డార్క్ పింక్ కలర్లో మష్రూ సాటిన్లో వచ్చేస్తుందండి. సో మనకి శారీ అంతా కూడా సింగిల్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారనమాట. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో ఒక్కసారి అయితే నేను మీకు శారీ డిజైన్ చూపిస్తాను, చూడొచ్చు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. మనకి శారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది, విత్ హెవీ వీవింగ్తో వస్తుంది అనమాట. సో పైనంతా కూడా మనకి బర్డ్స్ అనేది స్మాల్ బర్డ్ పేరప్ చేశారు. కింద వచ్చేసి చక్కగా బార్డర్ లాగా బిగ్ బర్డ్ అయితే తీసుకొని మనకి హైలైట్ చేయడం జరిగిందనమాట. సో ఇఫ్ యూఆర్ సీయింగ్ ద పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళు అయితే చాలా బాగుంది, మంచి రిచ్ పళ్ళు తీసుకున్నారు. సో బ్లౌజ్ కూడా చక్కగా వైలెట్ కలర్ మీద మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ తీసుకున్నారు. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ సో బ్యూటిఫుల్ షేడ్ అండి, మంచి ఆరెంజ్ కలర్లో ఇచ్చారనమాట. దట్ ఇన్ మష్రూ సాటిన్లో ఆరెంజ్ కలర్ విత్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారనమాట. ఆరెంజ్ విత్ పర్పుల్ కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. సో శారీ చూడండి మీరు, అసలు ఎంత షైనింగ్ ఉందంటే లిటరలీ ద ఫ్యాబ్రిక్ ప్యూరిటీ చూడొచ్చు, చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అనమాట. సో శారీ అంతా కూడా మనకి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని ఇట్లా హైలైట్ చేయడం జరిగిందనమాట. శారీ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది, ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట. సో పళ్ళు కూడా మనకి హెవీగా, ఇక్కడంతా కూడా మనకి గ్యాప్లో తీసుకున్నారు కదా వర్టికల్ జెరీ లైన్స్ అనేది. సో పళ్ళులో వచ్చేసి చాలా చక్కగా దగ్గరికి తీసేసుకున్నారండి, హెవీ పళ్ళు అయితే ఇచ్చారు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్లో. సో ఒకసారి అయితే నేను కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ వైలెట్ కలర్లో తీసుకున్నారనమాట. సో వైలెట్ కూడా చాలా బాగుందండి, వైలెట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. సో వైలెట్ విత్ పింక్ కలర్ అండి, సారీ, పింక్లో తీసుకున్నారు. శారీ అయితే బ్యూటిఫుల్ శారీ, అసలు శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అండి లిటరల్లీ దుప్పటా ఉంటుంది కదా మనకి, సేమ్ ఆ ఫ్యాబ్రిక్ లాగా దుప్పటా లాగా ఉందన్నమాట, అంత లైట్ వెయిట్లో తీసుకున్నారు. సో ఇది వచ్చేసి హెవీ పళ్ళు. మనకి మీరు షేడ్స్ కూడా చూసినట్లయితే లైట్ గోల్డెన్ కలర్ విత్ గోల్డెన్ కలర్ జరీస్, 2 కలర్స్ని యూస్ చేస్తూ మనకి శారీ అయితే హైలైట్ చేశారనమాట. సో బ్లౌజ్ చూడండి, చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బార్డర్ తీసుకున్నారు. సో యూజువల్లీ మన దగ్గర పింక్ వర్క్ బ్లౌజెస్ ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా, వర్క్ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. అసలు శారీకి చాలా గ్రాండ్ లుకింగ్ ఉన్నాయి. సో గ్రాబ్స్ అండ్ థ్యాంక్ యూ.